రేణు, నేను రెడీ. ఫస్ట్ నాకు రాఖీ కట్టే. అన్నయ్యని రానివ్వు, అప్పుడు స్టార్ట్ చేస్తాను. అన్నయ్య? ఏ అన్నయ్య? ఇంకే అన్నయ్య వస్తాడ్రా, కిరణ్ గురించే చెప్తోంది. చెల్లి మీద ప్రేమతో అన్నగా నీ పెద్ద కొడుకు వస్తాడేమో అని తరుణ్ డౌట్ పడుతున్నట్టున్నాడు. వాడెందుకు వస్తాడండి? పేగుబంధం మీద ప్రేమ లేదు, కుటుంబం గురించి ఆలోచించేంత టైం ఉండదు. రేణుకి మాత్రం సంజయ్ వస్తాడన్న నమ్మకం ఉందనుకుంటా. అందుకే 3 రాఖీలు తీసుకొచ్చింది. రేణు, తరుణ్ చెప్పేది నిజమా? వాడు ఈ ఇంటికి రావాలని కోరుకుంటున్నావా? అదేం లేదు నాన్న. మరి నీ దగ్గర 3 రాఖీలు ఎందుకున్నాయి? చెప్పు రేణు, నీకు ఉన్నది 2 అన్నయ్యలని చెప్పినా 3 రాఖీలు ఎందుకు తీసుకున్నావు? అలవాట్లో పొరపాటు అనుకుంటాను మావయ్య. వదినా, నేను చెప్పింది నిజమే కదా రేణు? అవును. ప్రతి సంవత్సరం 3 రాఖీలు కొండం అలవాటై తీసుకున్నాను. 3 అన్నయ్య లేనప్పుడు 3 రాఖీలు ఎందుకమ్మా? అది ఉన్నంతసేపు వాడే గుర్తొస్తాడు. వాడు చేసిన పాపం, మోసమే గుర్తొస్తుంది. గుర్తు రావడం కాదు నాన్న, మనమే తలుచుకుని ఫీల్ అయిపోతున్నాం. వాడి గురించి వదిలేయండి నాన్న. రేణు, నువ్వు పెద్దన్నయ్యని మిస్ అవుతున్న విషయం ఇక్కడున్న అందరికీ తెలుసు. మన మీద ప్రేమ లేని వాడి గురించి ఆలోచించడం, పట్టించుకోవడం రెండూ అనవసరమే. సో ఇక్కడున్న మా అందరి కోసం నువ్వు నవ్వుతూ ఉండాలి. అప్పుడే మేము కూడా సంతోషంగా ఉంటాం. కిరణ్ గారు పాటలే కాదు, మాటలు కూడా చాలా బాగా చెప్తారు. పల్లవి, రామ్మా. పచ్చని పొలంలో దిష్టి బొమ్మలా, ప్రతి ఫంక్షన్ కి పిలవని పేరంటంలా ప్రతిసారి దీని ఎంట్రీ ఏంటో. సారీ ఆంటీ, మీ ఇన్విటేషన్ లేకుండానే ఇంటికొచ్చాను. నువ్వేంటి మనిషివే అనుకున్నప్పుడు ఇన్విటేషన్లు ఎందుకమ్మా? థ్యాంక్ యూ ఆంటీ. అందరూ ఇక్కడే ఉన్నప్పుడు మీరు నన్ను ఈ ఇంటి మనిషి అనడం నిజంగా నా అదృష్టం. యాక్చువల్గా ఈరోజు పెరుగు ఆవళ్ళు చేశాను. అది మీ అందరికీ టేస్ట్ చేయిద్దామని తీసుకొచ్చాను. టేస్ట్ కోసమా, టెస్ట్ కోసమా? టెస్ట్ ఏంటి ఉషా? అంటే నీకు వంటలు చేయడం రాదని చెప్పినట్టు గుర్తు. సడన్ గా ఎప్పుడు నేర్చుకున్నావు? నిజమే, నాకు వంట చేయడం రాదు. కాకపోతే ఆంటీకి పెరుగావడంటే ఇష్టమని కిరణ్ గారు చెప్పారు. అందుకే కష్టపడి నేర్చుకొని చేశాను. ఒకసారి టేస్ట్ చేయండి ఆంటీ. ఇప్పుడెందుకమ్మా, లంచ్ టైంలో అందరం కలిసి తిందాం. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఈ పండగ పూట మీ ఇంట్లో నాకు చోటిచ్చారు. రామచంద్ర, దీని ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. ఏదో ఒకటి చేసి దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇక్కడున్న వాతావరణాన్ని ఇంకా నాశనం చేస్తుంది. దీన్ని ఎలాగైనా ఇరికించాలి. పల్లవి, ఎలాగో పిలవకుండా వచ్చావు. రాఖీ పండగకి రేణు అన్నయ్యలకి ఎలా రాఖీ కడుతుందో నువ్వు కూడా అలాగే రాఖీ కట్టు. నేనా? ఎవరికి? ఇంకెవరికి? నీ అభిమాన సింగర్ కిరణ్ గారికి.
మా అత్తయ్య గారు నిన్ను ఇంటి మనిషి అన్నందుకే చాలా హ్యాపీ ఫీల్ అయ్యావు. అదే రాఖీ కట్టావనుకో కిరణ్ గారికి చెల్లెలిగా మా ఫ్యామిలీ మెంబర్గా మారిపోతావు. ఏమంటారు అత్తయ్య? అవునమ్మా, ఉష చెప్పినట్టు చేస్తే నువ్వెప్పుడూ అనాథవన్న ఫీలింగ్ నీకు, పరాయిదానివన్న ఫీలింగ్ మాకు రాదు. అంటే రాఖీ కడితేనే మన మధ్య బంధం ఉన్నట్టా ఆంటీ? ఉన్నట్ట లేనట్ట కాదు. ఎన్ని రోజులు పేరు లేని మీ బంధానికి ఈ రోజు మేమంతా సాక్ష్యం అవుతాం. మనమంతా ఒకే ఫ్యామిలీగా నువ్వు నాకు ఇంకో ఆడపడుచుగా మారిపోతావు. రేణు, నీ దగ్గర ఒక ఎక్స్ట్రా రాఖీ ఉంది కదా, అది పల్లవికి ఇవ్వు. మీ అన్నయ్య కడుతుంది. వద్దు. ఏ ఎందుకొద్దు? అంటే కిరణ్ గారి అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. నాకేం అభ్యంతరం లేదు. విన్నావు కదా, ఆయనకేం అభ్యంతరం లేదంట. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? రాఖీ కట్టు పల్లవి. మీ అభిమాన సింగర్ని అన్నయ్యగా మార్చుకో. ఏం ఆలోచిస్తున్నావు పల్లవి? ఓ, రెండు దగ్గర ఉన్నదొద్దా? పోనీ నేను వెళ్ళి కొత్త తీసుకురానా? అవసరం లేదు, నా దగ్గర ఉంది. ఓ, ప్రిపేర్ అయ్యి వచ్చావా? అవును. ఇదేంటి రాఖీలా లేదు? అవును, ఇది రాఖీ కాదు, ఫ్రెండ్షిప్ బ్యాండ్. కిరణ్ గారు నాకు సింగర్గా పరిచయం అయినా ఆ తర్వాత ఫ్రెండ్గా మారారు. రక్త సంబంధంలో దాపరికాలు మొహమాటాలు ఉంటాయేమో కానీ స్నేహబంధంలో మాత్రం అలాంటివి ఏవీ ఉండవు. కిరణ్ గారు, ఆ దేవుడు నాకు అందరినీ దూరం చేసి నన్ను అనాథని చేశాడు. అప్పట్నుంచి నా జీవితంలో స్నేహితులే నా వాళ్ళయ్యారు. ఎవరో తెలియని ఆత్మీయుల కన్నా నేను పూర్తిగా తెలిసిన స్నేహితులే నాకెక్కువ.
ఈయనకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టావు సరే, కనీసం తరుణ్ బాబు గారి చేతికైనా రాఖీ కట్టొచ్చు కదా. అప్పుడైనా మీ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఏంటి ఉషా నువ్వు ఈ రోజు నన్ను ఎవరో ఒకరి చేతికి రాఖీ కట్టించకుండా వదిలేలా లేవు? నీకు మా ఫ్యామిలీ అంటే అంత ఇష్టం కదా, నిన్ను మాలో కలిపేసుకుందామని. కలిసిపోవాలంటే రాఖీనే కట్టాలా ఏంటి? అనిల్ గారు, మీ దగ్గరికే స్టార్ట్ అయ్యాను. 10 మినిట్స్ లో అక్కడ ఉంటాను. సారీ ఆంటీ, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. తర్వాత కలుస్తాను. సరేనమ్మా. అందరికీ బాయ్. అలాగే అమ్మా. బాయ్. పల్లవి, పనైపోగానే రాఖీ కొనుక్కొనిరా. తరుణ్ బాబు గారు నీతో రాఖీ కట్టించుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడంటే తప్పించుకున్నావు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇరికిస్తాను. నీ నాటకం అత్తయ్య ముందే బయటపడేలా చేస్తాను. నిషా, పల్లవి. నిషానే పల్లవి అన్న విషయం కిరణ్ మై ఫ్యామిలీకి తెలియకుండా మెయింటైన్ చేస్తుందంటే నిషా తెలివితేటలు అద్భుతం. ఈ రహస్యం నా ఒక్కదానికే తెలియడం అమోఘం. ఈ కొత్త చెల్లి ఏం చేస్తుందో, ఏమైనా అప్డేట్ ఉందేమో కనుక్కుందాం. హాయ్ మేఘన గారు. హే, ఈ గార్లు గీర్లు ఎందుకులే కానీ మేఘన అంటే చాలు పల్లవి. మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా. అంటే నాకన్నా మీరు పెద్దవారు కదా. ఆ, వయసులో 1-2 పెద్దవచ్చు కానీ తెలివితేటలో నువ్వు నాకన్నా ముదురు. అవసరం ఆడించే ఆటలే తప్ప ఇందులో ముదురు లేత ఏం లేదు మేఘన. ఆ ఆట గురించి అడగడానికే కాల్ చేశాను. ఈరోజు కిరణ్ ఇంటికి వెళ్ళావా? నీ పెరుగావడల ప్లాన్ వర్కౌట్ అయిందా? నా ప్లాన్ కాదు, ఉషా ప్లాన్ ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యేది. ఉషా ప్లానా? ఏంటిది? ఆ ఇంట్లో నేను రేణు ఒకటే అంటూ కిరణ్ కి రాఖీ కట్టమని చెప్పింది. ఏంటి, రాఖీనా? అవును, మీ అత్తగారు అక్కడున్న వాళ్ళంతా ఉషా మాటలకి సపోర్ట్ చేశారు. ఆఖరికి కిరణ్ కూడా రాఖీ కట్టించుకోవడానికి రెడీ అయిపోయాడు. అంటే కిరణ్ కి నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవన్నమాట? లేవని నాకు తెలుసు. ఒకవేళ తనకి నా మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ పాటికి నీకు తోడికోడలయ్యేదాన్ని. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ పర్మనెంట్ గా పోయినట్టేనా? హ్మ్. ఎందుకు పోతుంది? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? హా, తెలుసు. మొగుడు కావలసిన వాడికి రాఖీ కట్టిన పల్లవి అలియాస్ నిషాతో. రాఖీ కట్టానని నీకు చెప్పానా? కట్టలేదా? ఉషా ట్రాపుల్కి అంత తేలిగ్గా పడిపోతే నేను నిషాన్ ఎందుకు అవుతాను మేఘనా? కిరణ్ చేతికి రాఖీ బదులు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాను. నా జీవితంలో అన్నదమ్ముల కన్నా స్నేహితులకే విలువెక్కువ అని చెప్పాను. మరి ఎవరికి డౌట్ రాలేదా? హ్మ్. అందరూ నీ అంత తెలివిగా చీకట్లో రాయి విసరలేరు కదా. హ, అందుకే జాగ్రత్తగా మేనేజ్ చేస్తాను. సెంటిమెంట్తో వాళ్ళని నమ్మించాను. సెంటిమెంటల్ ఫూల్స్. మొత్తానికి నువ్వు తెలివిగా ఎస్కేప్ అయిపోయావన్నమాట. ఇంతకీ నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నావు? ప్రస్తుతానికి ఈ ఫ్యామిలీ డ్రామాకి పాజ్ ఇచ్చి కిరణ్ తో క్లోజ్ అయ్యే ట్రాక్ ని రెడీ చేసుకుంటున్నాను. కిరణ్ మనసులో ఫీలింగ్స్ పుట్టించటం కష్టమని తెలిసింది కాబట్టి మైండ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్లాన్ వేయాలని ఫిక్స్ అయిపోయాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయి.
ష్యూర్ మేఘనా, బాయ్. బాయ్. ఇదేదో హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది, కానీ అందరికన్నా దీంతోనే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. నన్ను మించిన కన్నింగ్ ఇది. వదినా, సంజయ్ అన్నే వస్తాడా? వస్తాడు రేణు. ఆ రోజే ఫోన్ చేసి మాట్లాడాను. వస్తానని కన్ఫర్మ్ గా చెప్పాడా? ఏం చెప్పలేదు రేణు, కానీ వస్తారని ఖచ్చితంగా చెప్పగలను. ఏం చెప్పకుండా నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావు వదినా? నాకు నమ్మకం ఉంది రేణు, నువ్వు కూడా ధైర్యంగా ఉండు. అదే ఆలోచనలతో డల్గా ఉంటే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది. భగవంతుడా, సంజయ్ బాబు గారు వస్తారో లేదో తెలియదు, కానీ రేణుని మాత్రం చాలా ఆశ పెడుతున్నాను. ఒక చెల్లిగా తన కోరిక నెరవేరేటట్టు చూడు తండ్రి. రేణు, ఇంకెందుకు ఆలస్యం? ఇద్దరం రెడీగా ఉన్నాం. మాకు రాఖీ కట్టేస్తే పని అయిపోతుంది కదా. ఆ, ఒక స్పెషల్ గెస్ట్ కోసం వెయిటింగ్ అండి. స్పెషల్ గెస్టా? ఎవరు? రేణు, స్పెషల్ గెస్ట్ ఎవరు? ఆ, రేణు, లేట్ అవుతుంది. త్వరగా రాఖీ కట్టేస్తే పని అయిపోతుంది కదా. రేణు, నువ్వు కావాలని లేట్ చేస్తున్నావా లేకపోతే ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? రేణు, అన్నయ్య, రే రే, ఏమండి? అడుగు ముందుకు వేసావో నరికి పోగులు పెడతాను. ఏమండి, మీరు ఆవేశపడకండి. ఆవేశపడకుండా ఎలా ఉంటారు కిరణ్మయ్య? వీడితో ఫోన్లో మాట్లాడినందుకే గుండెపోటు వచ్చింది. ఈ రోజు డైరెక్ట్గా ఇంటికే వచ్చాడు. ఇంకేం ప్రమాదం ముంచుకొస్తుందో. నాన్న చెప్తుంటే అర్థం కదా? నీ వల్ల మా లైఫ్ డిస్టర్బ్ అయింది చాలు. ఈ రోజు మా సంతోషాన్ని కూడా దూరం చేయకు. అరే తరుణ్, నేను చెప్పేది ఒక్కసారి వినరా. పెళ్ళం మాటలు వినే చేతకాని దద్దమ్మవి నీ మాటలు మేమెందుకు వినాలి? మీరు నన్ను ఎన్నైనా అనండి, తప్పు చేశాను కాబట్టి తలంచుకొని పడతాను. కానీ ఈరోజు నేను వచ్చింది రేణు కోసం. తన చేత్తో రాఖీ కట్టించుకునే వరకు దయచేసి ఓపిక పట్టండి. ఆ తర్వాత మీ ఇష్టం. రేయ్, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? చెప్పేది వినరా. అన్నయ్య, అన్నయ్య, పెద్దనే నా కోసం వచ్చాడని చెప్తున్నాడు కదా. రాఖీ కట్టించుకొని వెళ్ళిపోతాడు. దయచేసి గొడవ చేయకండి ప్లీజ్. రేణు, వీడి కోసం నువ్వు బతిమలాటమేంటి? రాఖీ కట్టేది రక్షణగా ఉండమని, ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా భరోసా ఇవ్వమని. కానీ మీ పెద్దని ఏం చేశాడు? కళ్ళు కప్పి ఆస్తి రాయించుకుని కష్టాలకు కారణమయ్యాడు. చెల్లికి పెళ్లి చేయాలన్న బాధ్యత కూడా మరిచి మోసం చేశాడు. ఇన్నాళ్లు కొడుకుని గుడ్డిగా నమ్మే తల్లే ఉందనుకున్నాను. ఇప్పుడు పిచ్చిగా ప్రేమించే చెల్లి కూడా తయారైందన్నమాట. నాన్న, మీ అందరి విషయంలో తప్పు చేసింది నేను. నన్ను తిట్టండి తప్ప ఎవరిని బ్లేమ్ చేయొద్దు ప్లీజ్. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్పడానికి నువ్వెవర్రా? కత్తి బంగారందైనంత మాత్రాన కంఠం కోసుకుంటామా? నాన్న అని పిలిచినంత మాత్రాన గతాన్ని మర్చిపోతానా? నేను బ్రతికున్నంతకాలం మర్చిపోతారని కూడా అనుకోవటం లేదు. రాఖీ కట్టించుకున్న మరుక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. దయచేసి
ఈ ఒక్క పర్మిషన్ ఇవ్వండి నాన్న. ఇది నా కోసం కాదు నాన్న, చెల్లి కోసం అడుగుతున్నాను. కాదనకండి. ఏమండి, వెళ్ళిపోతా అంటున్నాడు కదా, పండగ పూట రేణుని బాధ పెట్టడం ఎందుకు? ఒప్పుకోండి. రేణు మీద కూతురిగా మీకెంత బాధ్యత ఉందో, ఒక అన్నగా నాకు అంతే బాధ్యత ఉంది, హక్కు కూడా ఉంది. ఒక అన్నగా నేను చెల్లెలతో రాఖీ కట్టించుకోవడానికి వచ్చాను. నన్ను ఆపకండి. ఆల్రెడీ నీ వల్ల నాన్న చావు వరకు వెళ్ళొచ్చారు. ఇంకా ఏం చేద్దామని? పోరా బయటికి. రేయ్, ఆ? అన్నయ్య వదిలు. అన్నయ్య. అన్నయ్య అసలు వాడు ఇంటికి ఏ మొహంతో వచ్చాడు, ఎవరు పిలిస్తే వచ్చాడు? సంజయ్ బావగారిని ఇక్కడికి రమ్మని పిలిచింది రేణు కాదు, నేను.